ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిత్ర ఇంకా ఇంటికి రాకపోయేసరికి అరవింద్కి డౌట్లు చాలా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా చాలా చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది. వివేక్ షర్టు పట్టుకొని అరవింద్ని నిలదీస్తూ ఉంటుంది. ఏ వివేక్, నువ్వు అబద్ధాలు చెబుతున్నావు కదా, మిత్రకి ఏమైంది, మిత్ర ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు, చెప్తావా లేదా అని చెప్పేసి అరవింద షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటే ఏం చెయ్యాలో లక్ష్మికి అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. రేయ్, నువ్వు మాట్లాడవురా, నువ్వు మాట్లాడవు, ఏదైందో మీరు చెప్పట్లేదు కదా, ఏవండి ఇప్పటికైనా నిజం చెప్తారా లేదా, మిత్రకి ఏమైందో నిజం చెప్పండి, ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు, నా దగ్గర ఏదో విషయం నా దగ్గర దాచిపెడుతున్నారు, చెబుతారా లేదా అని అరవింద ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు జయదేవి జైసవ్ ఏమీ లేక అరవింద మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారు అని నిజం చెప్పేస్తాడు. ఏంటి, ఏమంటున్నావు, మీరు నిజమే చెబుతున్నారా, మిత్రకి ఎవరో కిడ్నాప్ చేశారా, ఎవరు ఏంటిది అన్నది ఇంకా ఏమీ తెలియలేదా, నా మిత్రని కిడ్నాప్ చేశారా అని అరవింద ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోతూ ఉంటుంది. అలా అరవింద ఉన్నపలంగా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది. అందరూ అరవింద దగ్గరికి పరిగెత్తుకు వచ్చి లే అని లేపుతూ ఉంటారు. అయినా కూడా అరవింద స్పృహలోకి రాకపోతుంది. అసలు మిత్రని ఎవరు కిడ్నాప్ చేశారు, అరవింద లక్ష్మి ఎలా కాపాడుకున్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.